గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని వాళ్ళ నటనతో అలరిస్తున్న 4 నటీనటులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మహతి, చందు, పవిత్ర అండ్ రామకృష్ణ. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. నాన్నకు చూసినాను నిన్నే. ఓలా చికా ఓలా ఓలా చికా. లాస్ట్రన్నైంది కన్నే. చికా ఓలా ఓలా చికా. ఇట్ట ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టుకుంటే గుండెల్లో పోతిపో. ఓలా చికా ఓలా ఓలా చికా, ఓలమ్మో నువ్వేలే నా మ్యాజికా. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. ఓలా చికా ఓలా ఓలా చికా, పట్టేవే నా లవ్వు నేగా చికా. ఓలా చికా ఓలా ఓలా చికా ఓలా చికా ఓలా ఓలా చికా. పవిత్ర గారు ఏం మీసాలు తిప్పారు? మీ మీస అంటే నాకు అంత చాలా ఇష్టం సార్. సో గ్రేట్. బెంగళూరా? సార్ బెంగళూరు. మన ఇండస్ట్రీకి వచ్చి తెలుగుకి ఇక్కడికి వచ్చిన 3 years అయింది. సో 3 years నుంచి 2 serials చేశాను. ఇప్పుడు ఒకటి చేయబోతున్నాను. సో మీ స్మైల్ కి మిసెస్ ఇండియానా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో రిప్రజెంటింగ్ కర్ణాటకనా? సో మిసెస్ ఇండియానే. యా. ఓకే, గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ చందు సార్. సో నువ్వేంటి డబ్బింగ్స్ చెప్తున్నావా? డబ్బింగ్స్ చెప్పేవాడివా? లేదు సార్. కానీ డైలాగులు అంటే ఇష్టం. డైలాగులు ఇష్టము, అండ్ ముఖ్యంగా మీరంటే చాలా ఇష్టం సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని రాసుకుంటుంటాను. అండ్ ఐ లైక్ బ్రీత్లెస్ చెప్పడం నాకు ఇష్టం సార్. ఓ, అలా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలనుకున్నావు కదా, ఒక డైలాగ్. అవును సార్. అవును సార్. చెప్పు. విజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నాము, ఆలోచనని పరిజ్ఞానించుకోలేకపోతున్నాం. మడుగుల్లో బతుకుతున్నాను సార్. పసికందులు సార్ చదువుకునే వయసులో చాకిర్లు చేస్తున్నారు. నమస్కారానికి సమస్కారం లేకుండా పోతుంది. చెయ్యందించే సాయి స్థితి కోల్పోతుంది. ఏమవుతుంది సార్? కానీ ఏదో అవుతుంది సార్. కాలిపోతుంది సార్. కంటికి కనపడే నిజం కాలిపోతుంది. అర్థం కాని అడుగులకి అలసట ఎందుకు సార్? అందాన్ని శూన్యంగా మార్చుకోవడానికి. తప్పే ఒప్పైపోతుందా? తప్పని తెలిసి చేస్తే వేదాలు పనికిరాని శాస్త్రాలుగా మారుతున్నాయి సార్. సుఖం కోసం వస్త్రాలనే చింపుకునే కామ క్రోధులం అవుతున్నాం సార్. సార్, మనిషి పుట్టుకతో సంతోషాన్ని కలిగిస్తుంది సార్, చావుతో దుఃఖాన్ని కలిగిస్తుంది సార్. కానీ ఈ రెండింటి నడుమ చాలా దాగుడుమూతలు ఉన్నాయి సార్. ఈ నడిపించే సూత్రధారు ఎవరో తెలుసా? మళ్ళీ డబ్బే సార్. మాటలు రాకున్నా దాసోహం చెప్తాం, నలుకలు రాకున్నా రెక్కలు అందిస్తాం సార్. దిగిరాని ఆ తార నేలపై సృష్టించింది పావుల, అధిపతులను సైతం చేసింది భిక్షాధికారులా చేయించుకుంటుంది సేవ సార్. సార్, బలి చక్రవర్తి నుంచి మనం ఒక యుగాన్ని కాపాడుకోగలిగాం సార్. కానీ కుబేరుడప్పు నుంచి మన వెంకన్న స్వామిని కాపాడలేకపోతున్నాం సార్. కారణం మాటల కందని మదం, మాటను దాగిన వరం, కళల కందని వరం, కంటికి దగ్గరగా దూరం, ఆకలి నదికి స్వరం, గొంతు గరణానికి బిజం సార్. డబ్బు డబ్బు డబ్బు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ మహతి, అదే డైలాగ్ చెప్పే. సార్, నేను ఎందుకు ఇంట్లో ప్రాక్టీస్ చేయలేదని మైండ్. నేను ప్రాంప్టింగ్ ఇస్తాను, చెప్పవా? సార్, ఎలాగది RFCకి జస్ట్ లైక్ దట్ వెళ్ళావా? RFC చూడడానికి వెళ్ళాను సార్. 2005. లేదు, సింగిల్ గా. అక్కడ చూస్తే ప్రియాంక షూటింగ్ జరుగుతుంది. నేను డైరెక్టర్ గారికి అడిగాను, నాకు యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి, ఒక సీన్ లో చేస్తాను ప్లీజ్ అన్నాను. 2-3 కాస్ట్యూమ్స్ ఆల్రెడీ నేను వరంగల్కి వెళ్ళాను కాబట్టి తీసుకెళ్ళాను. డాక్టర్ రోల్ చేశాను సార్. వెళ్ళంగానే చూడడానికి వెళ్ళి యాక్టర్ అయిపోయావు. డాక్టర్ రోల్ చేశాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా పేజీలు తిరిగేయడమే. ఎన్ని సీరియల్స్ చేసావు ఇప్పటికి? ఆల్మోస్ట్ 48 సీరియల్ చేశాను సార్. అండ్ ఈటీవీలో ప్రొడ్యూసర్ అవ్వడం, ఈటీవీలో ప్రొడ్యూసర్ అవ్వడం అనేది ఒక డ్రీమ్. అది నెరవేరింది. ఇంకా త్వరలో మంచి సీరియల్తో ఎంట్రీ
గ్రేట్ గ్రేట్. అండ్ ఫైనల్గా ఎస్ నాన్నగారే గుర్తుకొస్తున్నారు. థ్యాంక్ యూ. ద గ్రేట్ మ్యాన్. ఆయన్ని మిస్ చేస్తున్నాం. సో కిషన్ గారికి ఒక్కసారి పాదాభివందనం చేస్తూ, ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ఫేరు, ఇంకా చాలా మనకి ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి, మన నంది అవార్డ్స్. అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఫస్ట్ అవార్డు ఇచ్చింది వాళ్ళ నాన్నగారు సినీ గోయర్స్. 95 నేను రోజారమణి తీసుకున్నాను. అలాగే నాకు సినీ గోయర్స్ చాలా అవార్డులు వచ్చాయి యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆ తర్వాత సినీ గోయర్స్ ఇవ్వడం మొదలెట్టిన తర్వాత నంది స్టార్ట్ చేశారు. ఆయన ఒక్కడు ఒక శక్తిగా మారి ఆ రోజు నుంచి ఈ రోజు మొన్నటి వరకు ఇప్పటికీ చేస్తున్నారుగా. ఇప్పుడు 52nd year. వావ్. సో సోహన్ బాబు గారికి చాలా ఆప్తులు, చాలా సోదర సమానులు కిషన్ గారు, వీళ్ళ ఫాదర్. సో గ్రేట్ గ్రేట్. సో 2 లక్షలు, 5 ప్రశ్నలు రెడీ. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే వచ్చేయండి ఇద్దరు. కట్ చేస్తే కానిస్టేబుల్ కొడుకైన హీరో హీరోయిన్ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. హీరోయిన్కి మొదట్లో నచ్చకపోయినా ఓ సందర్భంలో హీరోతో ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ అయిన హీరోయిన్ తండ్రి తన కూతురు తనకన్నా తక్కువ స్థాయి గల కానిస్టేబుల్ కొడుకుని ప్రేమించడం ఇష్టం లేక వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తాడు. కట్ చేస్తే హీరోయిన్కి మరొకరితో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. కానీ హీరో స్టూడెంట్ సహాయంతో ఒక ఉన్నత పోలీస్ అధికారి సమక్షంలో హీరోయిన్ని పెళ్లాడతాడు. ఇడియట్ సార్. నేనా? సినిమా పేరు ఇడియట్స్. మరి ఇడియట్ అంటే మరి నేను నన్నేమో అన్నారు. సారీ సార్, మిమ్మల్ని అంటానా సార్? క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? ఎస్ మహతి. చక్రి. చక్రి. సూపర్ సాంగ్స్. తీసుకోండి 40,000. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ని చూడగానే చెప్పే మొదటి మాట ఏమిటి? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చూసావమ్మా ఈ సినిమా? 3 సార్లు చూసా. తీసుకో 40,000. నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? అబ్బా. అబ్బానా అబ్బానా నోట్లోనే ఉన్నది. ఆ సాంగ్ కూడా ఉంటుంది సార్. ప్లీజ్ ప్లీజ్ క్లో కొంచెం క్లూ. 40,000 మాకు ఇచ్చేయండి. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. సుచిత్ర. వావ్, నా చెల్లి పేరు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఆలీ ఇసుకను చల్లడానికి ఎక్కడికి వెళ్తున్నానని పోలీసులకు చెప్తాడు. బీదర్. బీదర్. తీసుకో 40,000. ఫైనల్ గా ఈ సినిమాలో హీరో ఏ సినిమా రిలీజ్ హడావుడి చేస్తాడు? నొక్కే చెప్పు. చిరంజీవి గారిది. దా ప్రేమ ఎక్కువైపోయింది. 40,000. గోవింద 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 అరే రాగు చైనను గోవింద. అక్కడ ఆయన అయితే ఇక్కడ ఈయన. ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి. ఇంద్రుడు. ఇంద్రా సినిమా. సో పాప్కార్న్ తీసుకోమ్మా. బాగానే గెలిచొక్కున్నా గానీ ఆ డబ్బులు తీసుకో. హ్యాపీగా వెళ్ళండి ఇద్దరు. మీరు హీరో తండ్రి పేరు కూడా అడుగుతారు అనుకున్నా సార్, అడగలేదు మీరు. అవును, అన్ని ఈజీగా అడిగేస్తావు అన్ని. బట్ బాగా చెప్పావు కదా, ఎందుకంటే పాప ఆయన అమాయకుడు. మాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. ఫైనల్ గా ఆయన అకౌంట్ లో 8,40,000. ఇప్పుడు నీ అకౌంట్ లో 10,80,000. ఓకే. సో పవిత్ర అండ్ రామకృష్ణ. రామకృష్ణ అలా అమాయకంగా ఉండద్దు అమ్మాయి. ఇద్దరు రండి. నీకు ఇష్టమైన హీరో? మన చిరంజీవి గారితో యాక్ట్ చేసినట్టున్నావు. ఆచార్య మూవీ కమిట్ అయ్యాను ఫస్ట్ టైం. గురుగారు థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. కట్ చేస్తే హీరో తన అక్క ఒకే కాలేజీలో చదువుతుంటారు. ఒక సందర్భంలో హీరో తన తండ్రి ద్వారా ఎంతో కాలంగా తమకు దూరంగా ఉంటున్న తన మేనత్తు గురించి తెలుసుకుని ఆమెను ఇంటికి తీసుకురావడానికి వెళ్తాడు. ఆమెను కలిసి ఇంటికి తీసుకొచ్చే సమయానికి ఆమె చనిపోతుంది. అది చూసి చలించిపోయిన హీరో తన అక్కను ఎలాంటి పరిస్థితుల్లో అయినా కాపాడుకోవాలనుకుంటాడు. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్. కట్ చేస్తే
విలన్ కొడుకు తన అక్కను ప్రేమిస్తున్నాడని తెలుసుకుని పెద్దల సమక్షంలో వారి పెళ్లి జరిపిస్తాడు హీరో. కానీ విలన్ డబ్బు కోసం హీరో అక్కను చంపి తన కొడుక్కి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటాడు. కట్ చేస్తే ఇది తెలుసుకున్న హీరో తన ప్రాణాలను అడ్డుపెట్టి తన అక్కను కాపాడుకుంటాడు. అర్జున్. క్వశ్చన్ నెంబర్ 1. హీరో అక్క పేరేమిటి? ఎస్, కీర్తిరెడ్డి గారు. క్యారెక్టర్ పేరు? మీనాక్షి. రైట్ ఆన్సర్. తీసుకో 40,000. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో ఎవరు నటించారు? భరణి గారు. భరణి గారు గుర్తున్నారు. తీసుకోండి మళ్ళీ మీరు 40,000. పిల్ల పెళ్లి చాలు బళ్ళారే. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఆండాళ్ళుగా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్ గారు వైఫ్ క్యారెక్టర్. అదే ఎవరు? సరిత గారు. కాన్ఫిడెంట్ గా చెప్పు. సరిత గారు. సరిత గారు. మళ్ళీ నేను డబ్బింగ్ చెప్పాలి లేకపోతే నీకు. తీసుకో 40,000. గుడ్. సో సరిత గారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 4. మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో ఇది ఎన్నవ సినిమా? ఎస్, సెకండ్. సో మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో ఇది యాజ్ యూ సెడ్ రెండవది. రైట్ ఆన్సర్. తీసుకోండి 40,000. యాక్చువల్గా ఇది రెండవ సినిమా. గుడ్ ఆన్సర్. బట్ ఫస్ట్ ఏమో ఒక్కడు, తర్వాత అర్జున్, సో మళ్ళీ ఇంకో సినిమా చేశారు. మూడోది సైనికుడు. సైనికుడు. అది 2006లో. ఓకే. అండ్ ఫైనల్ గా ఈ సినిమా కోసం ఏ ఆలయం సెట్ ను నిర్మించారు? మీనాక్షి దేవి. మధురై మీనాక్షి దేవి. ఎస్, మధుర మీనాక్షి ఆలయం. గుడ్. ఇచ్చేమా 40,000. సో బేసిక్గా గుణశేఖర్ ఇస్ అ వండర్ఫుల్ డైరెక్టర్. సో బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. సో మధుర మీనాక్షి ఆలయం యాజ్ ఇట్ ఈస్ రెప్లికా ద గ్రేట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. యాక్చువల్లీ డౌట్ వచ్చేస్తుంది సార్, అక్కడికే వెళ్ళి షూటింగ్ చేశారేమో అని. ఓకే, వండర్ఫుల్ ఫిలిం. సో ఇప్పుడు రామకృష్ణ, నీ అకౌంట్లో 9,60,000. అండ్ పవిత్ర గుడ్ 10,40,000. సో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి మహతి లీడింగ్ 10,80,000తో. తర్వాత పవిత్ర 10,40, ఆ తర్వాత రామకృష్ణ 960, చందు మొత్తం ఇచ్చుకున్నావు 840. కానీ ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్లు గొడవలేం లేవు. సెకండ్ రౌండ్ మీ అదృష్టాన్ని పరీక్షించే రౌండ్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ చెప్పు, నీ ఇష్టమైన నెంబర్. ఊరికే గేమే. గేమేనా? మా నాయనే. లక్ నమ్ముతావు కదా? నమ్ముతా. మరి లక్కీ నెంబర్ ఏంటి? 1. ఆ 1 ఓపెన్ చేయి చెప్తా. ఓపెన్. ఓపెన్ 1. ఇదే ఫేస్ ఇంకొక దిక్కు రావాలా? అదేంటి సార్, కుక్కనా? దానిలాగా ఇవ్వు ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మ్యాచ్ చేస్తే 2 లక్షలు. ఏదో కుక్క అంటున్నావు. 7 ప్లీజ్. అదేంటి సార్, పానీపూరి వచ్చింది. పానీపూరి. సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయ్యింది. 1,00,000 రూపాయలు పోయింది. పోయింది. సెకండ్ ఛాన్స్ లో కొత్త నెంబర్ 9. ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తావు? ఇప్పుడు 1 ప్లీజ్. ఒక 1 లాక్ మాకు వేసే మరి. ఆ కుక్కే గెలిపించింది చూడు. సో 1,00,000 రూపాయలు మాకు వచ్చిన తర్వాత మహతి ఇప్పుడు నీ అకౌంట్ లో
9,80,000. సో చందు క్లియర్ కదా, అర్థమైపోయింది clear, కదా? sir. సో నీ లక్కీ నెంబర్ ఏంటి? 7. 7 ప్లీజ్. వావ్ నువ్వు నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ సార్. అవునా? ఐ ప్లేడ్ ఫర్ అండర్-21 ఇండియాకి ఆడాను సార్. అండర్-21 కాఠ్మండు, పోఖ్రాలో ఆడాను. వావ్, గ్రేట్ అయ్యా. థ్యాంక్స్ సార్. అంటే కాలేజ్ కదా ఆడేవాడు? Yes, sir. ఎక్కడ ఎడ్యుకేషన్ అంతా? సెయింట్ మేరీస్ సెకండ్ బ్యాచ్ సార్. సెయింట్ మేరీస్ ఇంటర్ కూడా అక్కడే. లిటిల్ ఫ్లవర్ వచ్చేసి 1 థింగ్ ఇస్ తిరుమలగిరి. వావ్, గ్రేట్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు కానీ మ్యాచ్ చేసేస్తే కమాన్ 2 లక్షలు. 9. 9 ప్లీజ్. నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు గుండెయిరో. నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు గుండెయిరో. పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు గుండెయిరో. నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు గుండెయిరో. సో ఫుట్బాల్ నుంచి మరి ఎలాగా స్పోర్ట్స్ ఎందుకు వదిలేసావు? అండ్ ఫుట్బాల్ నుంచి ఐ వర్క్ ఫర్ ద పీటీ మాస్టర్ చేశాను ఒక 2 years. వా, వెలేరియన్ గ్రామర్ హై స్కూల్ అని బొలారంలో ఉంది. యా. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ మోడలింగ్ చేశాను. స్లోలీ ఐ కేమ్ ఇన్ టు సీరియల్స్. గుడ్ గుడ్ గుడ్. మీరు ఫస్ట్ రౌండ్ లో బాధపడ్డారు కదా, సెకండ్ రౌండ్ లో 2 లక్షలు వేసేసిండు 2 లక్షలు. వెల్ డన్. సో 2 లక్షలు నువ్వు సేఫ్. సో మాకు ఇవ్వట్లేదు కాబట్టి నీ అకౌంట్లో యాజ్ ఇట్ ఈస్ 8,40,000. సో పవిత్ర రెడీమా? సో ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 5. లక్కీ నెంబరా? యా 5 ప్లీజ్. యాక్షన్ కింగ్. సో అర్జున్ 10. 10 ప్లీజ్. అయ్యో ఓకే. సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 4. 4 ప్లీజ్. ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి మీ స్మైలింగ్ ఫేస్ తో ఇవ్వండి ఇలాగా. అక్కడ టామ్, ఇక్కడ బాంబ్. ఇంకో చోట ఎక్కడ? 2 ప్లీజ్. సో జెర్రీ వచ్చింది. టామ్ అండ్ జెర్రీ. ఇదేంటి ఎక్స్ప్రెషన్? ఓకే గుడ్. సో సెకండ్ ఛాన్స్ మిస్ అయింది. అయ్యో, కమాన్ థర్డ్ ఛాన్స్. సార్ 1. 1 ప్లీజ్. వావ్. సో ఇంకో చోట ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అర్జున్? 5. 5 ప్లీజ్. ఊరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా. నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. బ్యూటిఫుల్ సాంగ్. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ టు అర్జున్ 50,000 సేఫ్. సో 8,90,000. ఫైనల్ గా రామకృష్ణ. ఎస్ అన్నా రెడీ. నీకు ఇష్టమైన ఫస్ట్ నెంబర్? 7 లక్కీ నెంబర్. 7 ప్లీజ్. మెగాస్టార్ ఆచార్య. సో ఇప్పుడు అన్నయ్య ఇంకో చోట ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఏ నెంబర్ లో ఉన్నారు? 1. అన్నయ్య ఎప్పుడు 1. 1 ప్లీజ్. సూపర్. నాన్నగారు. ఓకే. సో ఇక్కడ మెగాస్టార్, అక్కడ నాన్నగారు. సో సెకండ్ ఛాన్స్ ఫస్ట్ నెంబర్ 12. 12 ప్లీజ్.
మెగాస్టార్ మ్యాచింగ్ నంబరు 7. 7. గుడ్. సో ₹1,00,000 నీకు, ₹1,00,000 మాకు. మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే. గుడ్. సో థ్యాంక్స్ టు మెగాస్టార్ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు నీ అకౌంట్లో 8,60,60,000. థ్యాంక్ యూ. మహతి నువ్వే లీడ్లో ఉన్నావు. 9,80,000. వావ్. సో ఇక థర్డ్ రౌండ్, ఇది 3 లక్షలు. ఇది మీ జనరల్ నాలెడ్జ్ ని పరీక్షించే రౌండ్. సో లెట్స్ ప్లే రౌండ్ నెంబర్ 3. లక 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 లక. ఇప్పుడు నువ్వు లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. గంగా పార్వతీ సమేత శివాలయం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? కాశీ. ఆంధ్రప్రదేశ్లో. శ్రీశైలం. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన నటుడు ఎవరు? మనోజ్ వాజ్పేయి. మనోజ్ బాజ్పాయ్. వండర్ఫుల్ సిరీస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉత్తమ బ్యాట్స్మెన్ గా ఎంపికైంది ఎవరు? మా నాయన క్రికెట్ గురించి నీళ్ళు. క్లూ ఏమన్నా ఇస్తే చెప్తా. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. థార్ ఎడారి భారత్ తో పాటుగా ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది? కాశ్మీర్. సహారానా? అర్థమే కాలే నాకు. క్వశ్చన్ అర్థం కాలే. సరే టైమ్ అప్. సో గంగా పార్వతీ సమేత శివాలయం సంగమేశ్వరం. ఇది కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఈ గ్రామం ఉంది. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణా నది సంగమేశ్వరం దగ్గర, అంటే ఈ ఊరి దగ్గర 2 పాయలుగా చీలి ఒక పాయ సముద్రంలో కలుస్తుంది. ఓకే, అందుకే ఈ గ్రామానికి సంగమం అని పేరు వచ్చింది. సో దట్ ఇస్ కాల్డ్ సంగమేశ్వరం. ఈ ఆలయాన్ని 1108, 1206 మధ్య కాలంలో తీరాంధ్ర దేశాన్ని పాలించిన వెలనాటి దుర్జయ వంశస్థులు మంచోళ్ళే పునర్నిర్మించారని ప్రతీతి. ఓకే, అందరూ ఓటీటీలో చూసే ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర మనోజ్ బాజ్పాయ్ చాలా బాగా చేస్తున్నాడు. యాక్చువల్గా 2 సీజన్స్ ఇవి. ఈవెన్ ప్రియమణి వండర్ఫుల్ గా చేసింది. ఈసారి సమంత. ఓకే, ఇది తెలుగువారైన రాజన్ డీకే దర్శకత్వం వహించగా ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేసింది. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే ఇటీవల ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్. ఎనీ ఐడియా? ఎవరికైనా? క్రికెట్. నీ క్రికెట్ పెద్ద ఫుట్బాలే. నువ్వు కబడ్డీ ఆడతావు కదా? మస్తు ఆడతా. ఆడతారంట. సో ఈయన న్యూజిలాండ్ ఆటగాడైన కేన్ విలియమ్సన్. సో ఇతను మొదటి స్థానంలో ఉండగా, సో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 2వ స్థానంలో, మన భారత ఆటగాళ్ళైన కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు, మన కెప్టెన్. అలాగే ఈ మధ్య వచ్చిన యువ కెరటం రిషబ్ పంట్ 6th స్థానంలో ఉన్నాడు. అలాగే ఎవర్ గ్రీన్ రోహిత్ శర్మ 7వ స్థానంలో ఉన్నారు. టాప్ 10లో అనమాట. సో కేన్ విలియమ్సన్ వండర్ఫుల్ బ్యాట్స్మెన్. ఓకే, అండ్ ఈజీ కదా. థార్ మన పక్క దేశం పాకిస్తాన్. ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ గా పిలువబడే థార్ 85% భారత్లో ఉంది, 15% పాకిస్తాన్లో ఉంది. ఓకే. అలాగే భారతదేశంలో 60% కంటే ఎక్కువ ఎడారి రాజస్థాన్లో ఉంది. ఇప్పుడు చాలా మంది మన ఎడారి షూటింగ్లన్నీ అక్కడే, రాజస్థాన్. అలాగే గుజరాత్, పంజాబ్, హర్యానాలో విస్తరించి ఉంది. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్ లో చోలిస్తాన్ ఎడారిగా పిలువబడుతుంది. ఇదే ఎడారి. సో మనము వాళ్ళు షేర్ చేసుకుంటున్నాం ఈ ఎడారిని. సో ఇది నేర్చుకున్నాం కొత్తది. సో ఇప్పుడు 4 ఒకటి చెప్పావు. ఇక పోయినాయిలే పైసలన్నీ. 2,25,000 మాకిచ్చే. $2,25,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 7,55,000. బ్రదర్ చందు అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. రగ్బీ ఆట ఆడేటప్పుడు ఒక్కో జట్టులో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? 7. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఆంజనేయుడు ఎవరి కోసం తన దేహమంతా సింధూరాన్ని ధరించాడు? శ్రీరాముడు. శ్రీరాముడు. రైట్ ఆన్సర్.
అండ్ ఫైనల్ గా కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వహించిన మొదటి చిత్రంలో హీరో ఎవరు? క్యూ సార్. ఇందులో క్లూ. టైమ్ అప్. సో భారతదేశంలో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పంజాబ్. ఓ పంజాబ్. ఇదేంటంటే పర్షియన్ భాషలో పంజ్ అనగా 5, ఆబ్ అనగా నీరు అని అర్థం పర్షియన్ భాషలో. ఓకే. సో 5 నదులు ప్రవహించే రాష్ట్రం గనక దీనిని పంజాబ్ అన్నారు. పంజాబ్. సో సత్లజ్, బియాస్, రవి, చీనాబ్, ఝేలం నదులు. సో వాటిలో ప్రస్తుతం రవి, బియాస్ అండ్ సత్లజ్ నదులు మాత్రమే పంజాబ్లో ప్రవహిస్తుండగా మిగతావి అవతల ఉన్న పాకిస్తాన్, పంజాబ్ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. మళ్ళీ ఇది కూడా షేర్ అయ్యాయి. ఓకే. సో ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ ఈస్ పంజాబ్. ఓకే. సో రగ్బీ 7 అన్నావు నువ్వు, 15, 15. సో రగ్బీ ఆట ఆడేటప్పుడు ఈ 15 మంది ఆటగాళ్లతో పాటు 7 లేదా 8 మంది ప్రత్యామ్నాయ ఆటగాళ్ళు ఉంటారు. ఓ జట్లోని 15 మందిని 8 ఫార్వర్డ్ 7 బ్యాక్స్ అని విభజిస్తారు. ఓకే. ఇది ఆంజనేయుడు ఎవరి కోసం తన దేహం అంతా సింధూరాన్ని ధరించాడు? శ్రీరాముడు సీతాదేవి తలపై ఉన్న సింధూరాన్ని చూసి అది ఎందుకు పెట్టుకున్నారు అని ఆంజనేయుడు అడగ్గా, సీతాదేవి రామునికి ఎలాంటి ఆపద కలగకుండా దీర్ఘకాలం జీవించేందుకు ఇలా చేస్తున్నానని బదులు ఇవ్వడంతో, అంటే బొట్టుకున్న ప్రాముఖ్యత సింధూరుకున్న అదే ఆవిడ చెప్పింది ఆంజనేయుడికి. ఈయన ఆజన్మ బ్రహ్మచారి కదా, సో ఫస్ట్ టైం చెప్పింది. సో ఆపద కలగకుండా దీర్ఘకాలం జీవించేందుకు ఇలా చేస్తున్నానని బదులు ఇవ్వడంతో అప్పటి నుండి ఆంజనేయుడు శ్రీరామునిపై ఉన్న అపారమైన భక్తితో దేహమంతా ఆ సింధూరం ధరించడం మొదలెట్టాడని పురాణ కథనం. అందుకనే కొన్ని ఫోటోలు మొత్తం ఆ సింధూరంతో ఉంటాయి. సో అది శ్రీరాముడు. అండ్ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో ఫస్ట్ సినిమా ఎనీ ఐడియా? మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంట్లో రామయ్య, ద గ్రేట్ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు. ఇది 1982లో విడుదలైన చిత్రంలో హీరోయిన్ మాధవి, గొల్లపూడి మారుతిరావు గారు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్. సో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి చిత్రం అంజీ. అంజీ. ఓకే. సో 3 మిస్ చేసావా? అవును సార్. 225 మాకు. ఓకే. సో 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత చందు ఇప్పుడు నీ అకౌంట్ లో 6,15,000. సో పవిత్ర రెడీయా? ఇది మీరు అనండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1. రామాయణ మహాభారతాలను పాఠ్యాంశాలుగా బోధించనున్న గల్ఫ్ దేశం ఏది? కొరియా. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పటి వరకు శ్రీకాంత్ అడ్డాల ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు? 5. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఆస్ట్రేలియా రాజధాని ఏది? మెక్సికో. లక్కీగా బెంగళూరు చెప్పలేదు. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ప్రముఖ కార్పొరేట్ సంస్థకు ఒక్కరోజు సిఇఓగా పనిచేసిన భారత క్రికెటర్ ఎవరు? నాకు క్రికెట్ గురించి అంత తెలీదు, అయినా చెప్తున్నా కపిల్ గారు. కపిల్ ఇష్టమా? అందుకే చెప్తా. సారీ. సో రామాయణ మహాభారతాలను పాఠ్యాంశాలుగా బోధించనున్న గల్ఫ్ దేశం సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఇది విషన్ 2030లో భాగంగా ప్రపంచ దేశాల చరిత్ర మరియు సంస్కృతి గురించి నేర్చుకోవడంలో భాగంగా రామాయణం మరియు మహాభారతాల గురించి అక్కడ విద్యార్థులకు బోధించనున్నట్టు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది ఈ మధ్య ప్రకటించింది. సో ఇవే కాక ఆయుర్వేదం, యోగా గురించి కూడా దే ఆర్ గోయింగ్ టు టీచ్ అన్నమాట. సో అలాగే శ్రీకాంత్ అడ్డాల ఆ కొత్త బంగారు లోకం వండర్ఫుల్ ఫిలిం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అలాగే ముకుంద బ్రహ్మోత్సవం, మొన్న నారప్ప. ఓకే గుడ్. సో ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరా. నార్మల్గా ఏంటంటే ఆస్ట్రేలియా అనగానే బ్రిస్బెన్, సిడ్నీ అంటాం. క్యాన్బెరా ఇస్ ద క్యాపిటల్. 2021 లెక్కల ప్రకారం క్యాన్బెరా జనాభా వెరీ తక్కువ. జనాభా చూడండి 4,62,213. వీళ్ళకి వ్యాక్సినేషన్ ఒక రోజులో అయిపోయింది. ఈ నగర వైశాల్యం 814.2 స్క్వేర్ కిలోమీటర్స్. సో క్యాన్బెరా. సో కపిల్ దేవ్ అన్నారు, అగైన్ వండర్ఫుల్ గ్రేట్ ప్లేయర్. బట్ ఎనీ ఐడియా, ఎనీ గెస్, వైల్డ్ గెస్? MS ధోని. సో గల్ఫ్ ఆయిల్ ఇండియాకు మాజీ అంబాసిడర్ అయిన ధోని 2017 ఏప్రిల్ 3న ఒకరోజు సిఇఓగా వ్యవహరించారు. రైట్ నౌ హార్దిక్ పాండ్యా ఇస్ ది కంపెనీ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ ఫర్ గల్ఫ్ ఆయిల్ ఇండియా. 225 మాకు, 75,000 మీకు. 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత పవిత్ర గారు మీ అకౌంట్లో 6,65,000.
రెడీ అను లగలగలగలగలగ లాగా 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 ఆహా. క్వశ్చన్ నెంబర్ 1. సో అప్పటి నుంచి నువ్వు ఇండస్ట్రీని చూస్తూనే ఉన్నావు కాబట్టి అలా సీనియర్ నటి నిర్మలమ్మ అమ్మ వేషాలకి చాలా పాపులర్. ఆవిడ అసలు పేరేమిటి? మా మహతి హ్యాపీ. ఓకే పాస్ అయిపోయింది సార్. ఎంతసేపు సార్? నాకైతే కొంచెం సేపు ఇచ్చిన. నువ్వు మొత్తం ఎపిసోడ్ టైం ఇచ్చినా చెప్పలేడు, ఎందుకంటే నాకే తెలియదు. క్వశ్చన్ నెంబర్ 2. రెండవ మద్రాస్ అని ఏ పట్టణాన్ని పిలిచేవారు? కర్నూలు. కర్నూలు. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. శ్రీకృష్ణుడికి పాలిచ్చి హతమార్చేందుకు కంసుడు పంపిన రాక్షసి ఎవరు? పోతన. పోతన. అమ్మా, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఫైనల్ గా ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో అతి పెద్ద గంట ఏ దేశంలో ఉంది? ఏదో చెప్పాను ఇష్టం. టిబెట్. 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 సారీ. ఓకే, సో సీనియర్ నటి నిర్మలమ్మ అసలు పేరు నిర్మలమ్మ. ఐ థింక్ నువ్వు చూసే ఉంటావు. గ్రేట్ యాక్టర్. అంటే న్యాచురాలిటీ అండ్ యూ ఫీల్ యాజ్ ఇఫ్ మన ఇంట్లో అమ్మలా ఫీల్ అవుతాం. అంత మంచి నా అదృష్టం. ఆవిడతో చాలా సినిమాలు చేశాను. సో నిర్మలమ్మ షీ వాజ్ అ గ్రేట్ స్టేజ్ యాక్ట్రెస్ ఆల్సో. సో 1927 నవంబర్లో బందర్లో జన్మించింది నిర్మలమ్మ. మొదట నాటకాల్లో, ఆ తర్వాత సినిమాల్లో బాలనటిగాను కూడా నటించారు. ఆవిడ ఒరిజినల్ పేరు రాజమణి. ఓకే, సో నిర్మలమ్మ రెండవ మద్రాస్ అని ఏ తెలుగు పట్టణాన్ని? కాకినాడ. 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 ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఆన్సర్. మద్రాస్ తర్వాత, అంటే మద్రాస్ అప్పుడు ఏంటంటే సౌత్ ఇండియాకే సినిమా ఇండస్ట్రీ మద్రాసు. సో మద్రాస్ తర్వాత ఒక రహదారి వెంట అత్యధిక సినిమా థియేటర్లు కాకినాడలో ఉన్నందున రెండవ మద్రాస్ అనేవారు. అది అయి ఉండొచ్చు, పోర్ట్ అయి ఉండొచ్చు. సో ఆ రహదారిని కాకినాడలో సినిమా రోడ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 15కు పైగా సినిమా థియేటర్స్ ఉన్నాయి. సో సినిమా ఇండస్ట్రీ అప్పుడు ఆ రోజుల్లో బాంబే వాజ్ ఫర్ నార్త్ ఇండియా అండ్ చెన్నై, మద్రాస్ సౌత్ ఇండియా. సో సినిమా అంటే సో అందుకనే ఇక్కడ 15 థియేటర్లు. సో సినిమా ఇండస్ట్రీకి కనెక్షన్ అయి ఉండొచ్చు. పోర్ట్ కూడా ఉంది, లైక్ మెడ్రాస్ హార్బర్, కాకినాడ హార్బర్. సో రెండవ మద్రాస్ అని ఏ తెలుగు పట్టణాన్ని? ఎస్, కాకినాడ. అండ్ శ్రీకృష్ణుడికి పాలిచ్చి హతమార్చేందుకు కంసుడు పంపిన రాక్షసి పూతన ఆ కాలకూట విషాన్ని నింపుకుని శ్రీకృష్ణుడితో తాగించి చంపాలనుకుంటుంది. ఇది గమనించిన శ్రీకృష్ణుడు పాలతో పాటు రక్తాన్ని కూడా పీల్చి ఆమెను హతమారుస్తాడు. అండ్ ఫైనల్గా అతిపెద్ద గంట రష్యా. రష్యా. మాస్కో నగరంలో ఉన్న జార్బెల్ లేదా రాయల్ బెల్ అని దీన్ని పిలుస్తారు. ఇది 6.14 మీటర్లు, అంటే 20.1 అడుగులు పొడవు, 6.6 మీటర్స్, 22 అడుగులు ఆ వ్యాసంతో మాస్కోలోని క్రెమ్లిన్, ఆ క్రెమ్లిన్ మైదానంలో ప్రదర్శనలో ఉంది. ఇదట దీని బరువు 2,01,924 కేజీలు. ఒక అగ్ని ప్రమాదంలో ఈ గంట పగలగా ఆ విరిగిన ముక్క బరువే 11,500 కేజీలట. ఒక ముక్క అంటే జస్ట్ ఇమాజిన్, ఆ ముక్క బరువే 11,500 కేజీలు. సో 2,25,000 మాకు ఇచ్చే. ఓకే, సో 2,25,000 మాకు ఇచ్చిన తర్వాత రామకృష్ణ ఇప్పుడు నీ అకౌంట్లో 6,35,000. అండ్ మహతి స్టిల్ లీడ్లో ఉన్నావు, హ్యాపీ. 7,55,000. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా అయిపోయాయి. ఇంకా ఫైనల్ రౌండ్ బొమ్మాలి రౌండ్. బొమ్మాలి వెయిట్ చేస్తోంది. ఇది ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. సో ఆడేద్దాం. ద ఫైనల్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ని డిసైడ్ చేసే రౌండ్. రౌండ్ నెంబర్ 4. వదల బొమ్మాలి, వదల. ఓకే, గుడ్. సో మహతి రెడీ? రెడీ సార్. బిగించు, ముడి మిగించు. ఎందుకు లేండి సార్ ఇట్లా? అలాగే వస్తావరా? డోర్స్ ఓపెన్. మ్యూజిక్. $3 లక్షలు.
నువ్వు ట్రై చేస్తాగా అసలు పడకూడదని ఫిక్స్ అయ్యి దూరి వెళ్ళిపోతున్నావు. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 4,55,000. సో చందు రెడీమా? రెడీ సార్. వచ్చాయి. ఏమో ఫుట్బాల్ ప్లేయరు, పీటీ మాస్టరు, అన్ని ప్లేయర్స్ ఇక్కడ అయిపోతుంది. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. సో 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత సో నీ అకౌంట్లో 3,15,000. సో పవిత్ర గారు వచ్చేయండి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు మాకు 3 లక్షలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్లో 3,65,000. ఇప్పుడు ఏంటంటే మహతి 4,55,000, చందు 3,15,000, పవిత్ర ఆవిడ 3,65, నువ్వు 6,35. రామకృష్ణ నువ్వు కానీ చేసేస్తే స్ట్రైట్ విన్నర్ నువ్వే. సో సీరియస్గా ట్రై చేయి. రా. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. సిన్సియర్గా ట్రై చేసావు, అందుకనే పడ్డావు. ఇంకొంచెం బెండ్ అయితే బాగుండే సార్. 3 లక్షలు వేసే ఫస్ట్. ఓకే అమ్మా. సో ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 3,35,000. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుంటావు ఇలాంటి ఆటలన్నీ, ఇప్పుడు ఆడించాను నీ చేత. ఓకే గుడ్. సో ఫైనల్గా చందు 3,15,000 అండ్ రామకృష్ణ 3,35,000. పవిత్ర గారు వెల్ డన్, మీరు కూడా మంచి అమౌంటే, 3,65,000. అండ్ ఫైనల్గా ద విన్నర్ ఈస్ 4,55,000తో మహతి. రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో, రాములో రాముడా నన్నాగం చేసింది రో, రాములో రాముడా నా పానం తీసింది రో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం మై మరపించే అందంతో, అత్యద్భుతమైన నటనతో యావత్ ప్రేక్షక లోకాన్ని ఉర్రూ తొలగించిన ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖా గారికి వావ్ చెప్తూ అందమా అందుమా అందనంటే అందమా. మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. ప్రాణమున్న పై
పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాలసమ్మ